సెవెంత్ క్లాస్ పిల్లలు సబ్స్క్రైబ్ చేసి ఫిఫ్త్ లెక్క వినండి అమ్మ. ఎక్సర్సైజ్ 7.4లో ఫిఫ్త్ లెక్క అమ్మ, పేజీ నెంబర్ 13, మ్యాథ్స్. చూడండి. 12 painters can paint a wall of 180 meters long in 3 days. How many painters are required to paint 200 meters long wall in 5 days? 180 meters గల గోడకే పెయింటింగ్ వేయటానికి 12 మంది పెయింటర్స్ పట్టారు. ఇప్పుడు 200 meters గోడకే 5 రోజులకి ఎంతమంది పెయింటర్స్ కావాలి? ఇక్కడ 3 daysకి 12 మంది పట్టారు 180 meters గోడకి పెయింట్ వేయటానికి. 200 meters గోడకి పెయింట్ వేయటానికి 5 daysకి ఎంతమంది కావాలి? ఆన్సర్. హియర్ we have 3 quantities: number of painters, length of wall and number of days required. Length of wall 180, 200. 180, 200. Number of working days 3, 5. 3, 5. Number of painters 12, x మనం ఎంతమంది పెయింటర్స్ని కనుక్కోవాలి కదా. 12 numbers 180 meters వాల్కి 3 రోజుల్లో వేశారు. ఇప్పుడు 200 meters వాల్కి 5 daysలో ఎంతమంది వేయగలుగుతారు? దాన్ని ఎక్స్ అనుకున్నాం. Let the number of painters needed to paint 200 meters long wall in 5 days is x from the above. Number of working days and number of painters are inversely proportional. Number of working days and length of wall are in direct proportion. Here the number of painters depends on both number of working days and length of wall. So we have to take compound ratio of 180:200 is equal to 5:3 is 180 into 5. 180 into 5 is to 200 into 3. ఎలా వచ్చినాయి అమ్మ? చూడండి. 180:200 ఈజ్ ఈక్వల్ టు 5:3. అర్థమైందమ్మా? మనం వీటిని ఇలాగ మనం ఇక్కడ ఇలా చేసాం. అర్థమైందమ్మా? ఇప్పుడు 12:x ఈజ్ ఈక్వల్ టు 180 into 5 is to 200 into 3. Since the ratios are equal, the product of means is equal to the product of extremes. Delta x into 180 into 5 is equal to 12 into 200 into 3. X is equal to by 180 into 5, 12 into 200 into 3 is equal to multiplication చేయండి అమ్మా. చేస్తే 7200/900 వస్తుంది. దీనికి మల్టిప్లికేషన్ చేయండి. దీనికి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా చేశారు. 12 పెట్టి చేస్తే ఎంత వచ్చింది కదా. మళ్ళీ 3 పెట్టి చేస్తే 7200 వచ్చింది. తర్వాత 180 5 పెట్టి చేస్తే 900 వచ్చింది. అర్థమైందమ్మా మీకు? ఇది అర్థమైందా? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7200 900/900. 2 zeros కొట్టుకుపోయినాయి. 9 8s are 72. అవునా?
ఈ 9 పెట్టి మనం 72ను కొట్టేసాం, 8 వేసాం. అర్థమైందమ్మా? మనకి ఎంతమంది పెయింటర్స్ వచ్చారో 8 పెయింటర్స్ వచ్చారన్నమాట. ఇప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 పెయింటర్స్. Therefore, the number of painters needed to paint 200 meters long wall in 5 days is 8. 200 మీటర్స్ వాల్కి పెయింట్ 5 days వేయటానికి 8 మంది అవసరం అయ్యారు. మనకి 8 మంది పెయింటర్స్ కావాల్సి వచ్చారు. అవునమ్మా? సబ్స్క్రైబ్ చేశారా? లెక్క అర్థమైందా? బాగా చదవాలి, 1కి 2 సార్లు చదువుకోండి, వినండి, అర్థం చేసుకోండి.